Good morning, students. Today we are going to start with the second chapter of Diploma Chemistry, that is solutions, acids and bases. Okay, so in this topic we are going to learn about first part is about introduction, and we have certain topics of mole concept is also there. Okay, mole concept questions are like finding gram atomic mass, gram molecular mass, okay, gram molecular volume, okay, and finding equivalent weights of some elements and compounds. So these topics are there in mole concept, from mole concept in solutions. Okay, and next we are having another topic is like acids, bases and theories of acids and bases, and about buffer solutions and the concept of pH. All these we are going to cover in this chapter. Okay, so in today's class we are going to learn the introduction part of this chapter, that is about solutions. So let us go into the topic of introduction of solutions chapter. So introduction in, first we'll learn about what is meant by solution. A solution is defined as a homogeneous mixture of two or more substances which exist in single phase. Homogeneous mixture means what? If two components mix uniformly, so that after mixing they appear to be like one substance only. ఒకేలాగా కనిపిస్తాయి అన్నమాట. కాంపోనెంట్స్ రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ అన్నీ మిక్స్ చేసిన తర్వాత సింగిల్ ఫేజ్లో మనకి కనిపిస్తాయి. ఇఫ్ ద అపియరెన్స్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ ఇన్ సింగిల్ ఫేజ్. అంటే మనం సాల్ట్ మిక్స్ చేసినా కూడా సాల్ట్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ సింగిల్ సబ్స్టెన్స్. మనకు అందులో సాల్ట్ వేరేగా, వాటర్ వేరేగా, రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి అని తెలియదు అనమాట. అంటే మిక్స్ అయిపోతుంది, హోమోజీనియస్గా మిక్స్ అయిపోతుంది, మీన్స్ మిక్సెస్ యూనిఫామ్లీ త్రూ అవుట్. దెన్ యూ కాల్ దట్ మిక్స్చర్, యూ కాల్ దట్ సొల్యూషన్ యాజ్ హోమోజీనియస్ సొల్యూషన్. ఓకే, సో ఎ సొల్యూషన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ సింగిల్ ఫేజ్. ఓకేనా, విచ్ ఎగ్జిస్ట్ ఇన్ సింగిల్ ఫేజ్, ఒకే ఫేజ్లో ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట. సచ్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ as solution. You can change the composition of that substance with certain limits also. Okay, now the components can be varied with certain limits. లిమిట్స్ మార్చుకుంటూ, అంటే వేరియేషన్ చేంజ్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. మనం కాంపోనెంట్స్ని మార్చుకుంటూ, క్వాంటిటీ ఆఫ్ ద కాంపోనెంట్స్ని మార్చుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి మనం చేయొచ్చు. ఓకే, సో అలాగే మనం బైనరీ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి. సొల్యూషన్ విత్ టూ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బైనరీ సొల్యూషన్. ఓకేనా, సొల్యూషన్ విత్ టూ కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? బైనరీ సొల్యూషన్. ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్ ఉందనుకోండి, అందులో టూ కాంపోనెంట్సే ఉంటాయి, సాల్ట్ అండ్ వాటర్. అలాగే టెర్నరీ సొల్యూషన్ అంటే సొల్యూషన్ విత్ త్రీ కాంపోనెంట్స్, మూడు కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, యూ కాల్ దట్ యాజ్ టెర్నరీ సొల్యూషన్. ఎగ్జాంపుల్ లెమనేడ్. లెమనేడ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, లెమన్ జ్యూస్. ఓకే, సో లెమన్ వాటర్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, మూడు కాంపోనెంట్స్ కలిపేసి ఉంటాయి అన్నమాట. కానీ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కంటైనింగ్ ఓన్లీ వన్ సబ్స్టెన్స్. మనకి అపియరెన్స్కి, చూడ్డానికి ఎలా కనిపిస్తుంది, అందులో అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అని తెలియదు మనకి కదా. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టెర్నరీ సొల్యూషన్, లెమనేడ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, క్వాటర్నరీ సొల్యూషన్ అంటారు. ఎ సొల్యూషన్ విత్ ఫోర్ కాంపోనెంట్స్, యూ కాల్ ఇట్ యాజ్ క్వాటర్నరీ సొల్యూషన్. ఎగ్జాంపుల్ సోడా వాటర్. సోడా వాటర్లో కూడా మనం చాలా సబ్స్టెన్సెస్ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సోడా తాగారనుకోండి, బయట లెమన్ సోడా తాగారనుకోండి, కొందరు మసాలా సోడా కూడా అడుగుతున్నారు కదా. సో అందులో సాల్ట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, మసాలా ఉంటుంది, షుగర్ కూడా ఉంటుంది, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కూడా వాళ్ళు సోడా మేకర్తో కార్బన్ డైఆక్సైడ్ కూడా ఫిల్ చేసి మనకి ఇస్తారు. సో ఇన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట అందులో. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? క్వాటర్నరీ సొల్యూషన్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎ సొల్యూషన్. సో ఫస్ట్ component, we have two components, that is solute and solvent. So first one is what? Solute. The component of a solution which is generally present in less quantity, తక్కువ క్వాంటిటీలో ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం సొల్యూట్ అంటాం. ఓకేనా, సో ద క్వాంటిటీ ఆర్ ద కాంపోనెంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లెస్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ as solute. Suppose for example, if you go for salt solution,
అందులో సాల్ట్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో సాల్ట్ తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, వాటర్ వచ్చేసి లార్జ్ క్వాంటిటీలో ఉంటుంది. సో సొల్యూట్ ఏమో తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, అది సాల్ట్ అనమాట. సాల్ట్ వాటర్లో సొల్యూట్ వచ్చేసి సాల్ట్, సాల్వెంట్ వచ్చేసి వాటర్. ఓకే, సాల్వెంట్ కూడా రాద్దాం డెఫినేషన్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ ఎ మిక్స్చర్ ఆఫ్ సోడా వాటర్. ఓకే, సోడా వాటర్ సొల్యూట్ ఈజ్ వాట్? సోడా. ఓకేనా, సొల్యూట్ ఈజ్ సోడా అండ్ సాల్వెంట్ ఈజ్ వాటర్. అలాగే ఎలాయిస్ కూడా మనం వాట్ వీ కాల్ సొల్యూషన్స్ అని చెప్పుకోవాలి. అవి సాలిడ్ సొల్యూషన్స్ అనమాట. ఎలాయిస్ మీకు ఐడియా ఉంది కదా, మిక్స్చర్ ఆఫ్ 2 or more metals to form alloying is generally done to prevent corrosion prevent చేయడానికి alloying చేస్తారు. ఓకేనా, to increase the appearance of substances, alloying is one of the important procedure. ఓకే, సో ఎలాయిస్లో బ్రాస్ ఉందనుకోండి, బ్రాస్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ కదా, కాపర్ అండ్ జింక్. ఇందులో కాపర్ అనేది లార్జ్ క్వాంటిటీలో ఉంటుంది, జింక్ తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో లార్జ్ క్వాంటిటీలో ఉన్నదాన్ని మనం సాల్వెంట్ అంటాము, తక్కువ క్వాంటిటీలో లెస్ క్వాంటిటీలో ఉన్నదాన్ని మనం సొల్యూట్ అంటాం. ఓకే, సో ఇన్ బ్రాస్ కాపర్ అండ్ జింక్, కాపర్ ఈజ్ సాల్వెంట్, జింక్ ఈజ్ సొల్యూట్. అలాగే బ్రాంజ్ తీసుకున్నారనుకోండి, కాపర్ ప్లస్ టిన్, ఎస్ఎన్ అంటే ఏంటి? టిన్. ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. సో కాపర్ ఈజ్ సాల్వెంట్, టిన్ ఈజ్ సొల్యూట్. ఓకే, సో సొల్యూట్ అంటే మీకు ఐడియా వచ్చింది కదా. సో సెకండ్ వన్ వచ్చేసి సాల్వెంట్. ద కాంపోనెంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లార్జ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ అస్ సాల్వెంట్. ఏదైతే లార్జ్ క్వాంటిటీలో ఉంటుందో దాన్ని మనం సాల్వెంట్ అంటాం. సొల్యూట్ అనేది లెస్ క్వాంటిటీలో ఉంటుంది, సాల్వెంట్ అనేది లార్జ్ క్వాంటిటీలో ఉంటుంది. సో ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లార్జ్ క్వాంటిటీ యూ కాల్ ఇట్ యాజ్ సాల్వెంట్ ఇన్ ఏ సొల్యూషన్. సో ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఇన్ ఏ షుగర్ సొల్యూషన్, సాల్వెంట్ వచ్చేసి వాటర్, సొల్యూట్ వచ్చేసి షుగర్. మీకు అందరికీ ఐడియా ఉంది కదా. అలాగే ఎలాయిస్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇన్ ద ఎలాయ్ ఆఫ్ స్టీల్, సాల్వెంట్ ఈజ్ ఐరన్, మీన్స్ ఐరన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ లార్జ్ క్వాంటిటీ. స్టీల్ ఈజ్ అన్ ఎలాయ్ ఆఫ్ ఐరన్, కాపర్, నికెల్, క్రోమియం. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ అంటాం. అది ఎలాయ్ ఆఫ్ సో మెనీ మెటల్స్ అనమాట. అంటే ఇట్స్ అ సాలిడ్ సొల్యూషన్. ఎలాయిస్ అనేవి సాలిడ్ సొల్యూషన్స్, గుర్తుపెట్టుకోండి. ఎలాయిస్ ఆర్ సాలిడ్ సొల్యూషన్స్. ఓకే, సో ఎలాయ్ ఆఫ్ స్టీల్లో సాల్వెంట్ వచ్చేసి ఐరన్, సొల్యూట్స్ చాలా ఉంటాయన్నమాట. కాపర్, నికెల్, క్రోమియం, కార్బన్, ఇలా చాలా సొల్యూట్స్ అనేవి స్టీల్లో ఉంటాయి. బికాజ్ స్టీల్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ so many components. It's a solid alloy. Okay now, or solid solution. So next వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి ఇది, సాల్యుబిలిటీ. It is defined as the amount of solute dissolved in 100 ml of a solvent. ఒక 100 ml సాల్వెంట్ని మనం స్టాండర్డ్గా తీసుకున్నాం అనుకోండి. సో 100 ml సాల్వెంట్లో ఎంత సొల్యూట్ అనేది సాల్యుబుల్ అవుతుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ అవుతుంది, అది చెప్పే ఫిజికల్ క్వాంటిటీ మనకి సాల్యుబిలిటీ అంటారు. ఓకేనా, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ ఏ సాల్వెంట్. ఒక 100 ml సాల్వెంట్ తీసుకుంటే అందులో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ అవుతుందో, మెల్ట్ అయిపోయి కరిగిపోతుందో, ఓకే, ఎంత ప్రెజెంట్ అయి ఉన్నదో కాదు, ఎంత కరిగిపోయి ఉన్నదో, ఎంత డిజాల్వ్ అయి ఉన్నదో, ఓకే, దాట్ అమౌంట్ యూ కాల్ ఇట్ యాజ్ సాల్యుబిలిటీ. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ద సాల్యుబిలిటీ ఆఫ్ యూరియా ఈజ్ 108 grams per 100 ml. ఓకేనా, 100 mlలో 100 ml వాటర్ తీసుకున్నారు, అందులో ఎంత అమౌంట్ ఆఫ్ యూరియా డిజాల్వ్ అవ్వగలదు అంటే 108 grams వరకు సాల్యుబుల్ అవుతుందంట. 108 grams ఆఫ్ యూరియా కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. మీరు అంతకన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారనుకోండి, అది డిజాల్వ్ అవ్వలేదన్నమాట. అంతకన్నా తక్కువ క్వాంటిటీ తీసుకుంటే డిజాల్వ్ అవుతుంది. తెలుసు కదా, మ్యాక్సిమం క్వాంటిటీ విచ్ ఇట్ కెన్ డిజాల్వ్ ఈజ్ 108 grams. ఓకేనా, ఒక 100 ml వాటర్ తీసుకున్నారు ఒక బీకర్లో. ఆ 100 ml వాటర్లో మీరు యూరియా పౌడర్ వేసి చూస్తున్నారు. ఫార్మర్స్ అలాగే చెక్ చేసుకుంటారు కదా. ఓకే, యూరియా వేసి చూసుకుంటారు. సో 100 ml వాటర్లో 108 grams వరకు యూరియా వేస్తూ ఉంటే అది డిజాల్వ్ అవుతూనే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు 109 grams వేసారనుకోండి, ఆ ఎక్స్ట్రా వేసిన 1 gram అనేది డిజాల్వ్ అవ్వదు, అలానే ఉండిపోతుంది అనమాట. అంటే దాని కెపాసిటీ ఎంత?
100 ml వాటర్లో యూరియా డిజాల్వింగ్ కెపాసిటీ ఎంత అంటే 108 గ్రామ్స్. 108 గ్రామ్స్ యూరియాని మనం కంప్లీట్గా 100 ml వాటర్లో డిజాల్వ్ చేయగలం. 108 గ్రామ్స్ వరకు డిజాల్వ్ చేయగలం. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్వాంటిటీ మీరు వేశారనుకోండి, ఇట్ రిమైన్స్ అన్డిజాల్వ్డ్ ఇన్ దట్ సొల్యూషన్. ఓకే, సో సాల్యుబిలిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ స్టాండర్డ్గా 100 ml సాల్వెంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది డిజాల్వ్ అవుతుందో దాన్ని మనం సాల్యుబిలిటీ అంటాం. సో ఇక్కడ ఇచ్చాం కదా ఎగ్జాంపుల్, సాల్యుబిలిటీ ఆఫ్ యూరియా ఈజ్ 108 grams per 100 ml of water. That means what? In 100 ml of water, 108 grams of urea can be dissolved. Okay, so this is what you call it as solubility. So now let us learn about the classification of solutions based on solubility. So 3 types of solutions are there based on solubility. First one is saturated solutions, second type is unsaturated solutions, and third one is supersaturated solutions. So first one, saturated solutions. Saturated solutions, in the name itself it is there. They reached to their saturation point. అంటే ఎంత సొల్యూట్ అవి డిజాల్వ్ చేసుకోగలుగుతాయో అంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కూడా ఆల్రెడీ ప్రెజెంట్ అయి ఉంటే, మనం సపోజ్ 5 grams ఆఫ్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. ఓకేనా, ఆ 5 grams మనం ఆల్రెడీ యాడ్ చేసి పెట్టామనుకోండి, అది సాచురేటెడ్ సొల్యూషన్ అవుతుంది. అంటే ఇట్ హ్యాస్ రీచ్డ్ టు సాచురేషన్ పాయింట్ అనమాట. అంటే ఇంకా మనం 6th గ్రామ్ యాడ్ చేసామనుకోండి, అది ఇంకా డిజాల్వ్ చేసుకోలేదు. దాని కెపాసిటీ ఎంత? 5 grams సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ 5 grams మనం ఆల్రెడీ యాడ్ చేసి పెడితే అది ఆ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్ అవుతుందన్నమాట. ఓకేనా, ఒక 100 ml వాటర్లో 30 grams షుగర్ డిజాల్వ్ అయింది అనుకోండి, ఆ 30 grams మనం ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాం. సో అప్పుడు అది సాచురేటెడ్ సొల్యూషన్ అయింది. ఓకేనా, ఇంకా అంతకన్నా ఎక్కువ డిజాల్వ్ అవ్వలేదన్నమాట. సో ఇట్ హ్యాస్ రీచ్డ్ టు ఇట్స్ సాచురేషన్ పాయింట్. దెన్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? saturated solution. Okay, the solutions in which maximum amount of solute is dissolved and it cannot accept any more solute at a given temperature. At a particular temperature it cannot accept any more solute. Then you call it as what? Saturated solution. Next, second type of solutions is what? Unsaturated solution. The solutions which contains less amount of solute. దాని కెపాసిటీ కన్నా మనం తక్కువ క్వాంటిటీ యాడ్ చేసాం అనుకోండి, ద సాల్యుబిలిటీ సపోజ్ 30 grams సాల్యుబుల్ అవ్వగలదు, కానీ మనం 30 grams యాడ్ చేయకుండా మనకి కావాల్సినట్టుగా 10 grams లేకపోతే 15 grams యాడ్ చేసాం. అప్పుడు అంటే ఇంకా ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు డిజాల్వ్ మోర్ 20 spoons ఆర్ 20 grams కదా. ఇంకా 20 grams కెపాసిటీ ఉంది, డిజాల్వ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది, కానీ మనం యాడ్ చేయలేదు. టు మేక్ ఇట్ అవర్ ఓన్ కన్వీనియంట్, ఓకే, వీ యాడెడ్ ఓన్లీ 10 grams. 30 grams క్యాపబిలిటీ ఉంది, సపోజ్ 30 grams డిజాల్వ్ అవ్వగలదు, కానీ 30 grams యాడ్ చేయకుండా మనం 10 grams తోటే ఆ సొల్యూషన్ని ప్రిపేర్ చేసాం. ఓకే, అంటే ఇంకా 20 grams యాడ్ చేయగలిగే కెపాసిటీ, డిజాల్వ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది, కానీ మనం యాడ్ చేయలేదు. Okay, then you call such solutions are called as what? Unsaturated solutions. The solutions which contains less amount of solute than required for saturation. It can accept some more solute anamata. Such kind of solutions are called as unsaturated solutions. ఇక్కడ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్, థర్డ్ వన్ వచ్చేసి సూపర్ సాచురేటెడ్. సో ఇదేంటంటే ద సొల్యూషన్స్ ఇన్ విచ్ ద అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ సొల్యూట్ ఈజ్ మోర్ దాన్ ద రిక్వైర్డ్ ఫర్ సాచురేషన్. ఓకేనా, మన సాచురేషన్కి కావాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి, ఎక్సెస్ క్వాంటిటీ. ఓకే, దాని కెపాసిటీ 30 grams, సపోజ్ 30 grams ఓన్లీ ఇట్ కెన్ డిజాల్వ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. ఓకేనా, సాల్యుబిలిటీ వచ్చేసి 30 grams, కానీ 30 grams కన్నా ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి, సపోజ్ 40 grams యాడ్ చేస్తాం మనం, దాని డిజాల్వింగ్ కెపాసిటీ 30 grams, కానీ 30 grams కన్నా ఎక్కువ యాడ్ చేస్తాం. అలాంటప్పుడు ఏమవుతుంది, ఎట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ ఇట్ రిమైన్స్ అన్డిజాల్వ్డ్. సపోజ్ మీరు ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్, ఓకేనా, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు హీట్ దట్ సొల్యూషన్, దెన్ ద ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ సొల్యూట్ విచ్ రిమైన్స్ అన్డిజాల్వ్డ్ ఆల్సో కెన్ గెట్ డిజాల్వ్డ్ బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. మీరు వేడి చేశారనుకోండి, వేడి చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా 30 grams, యాక్చువల్ కెపాసిటీ 30 grams, కానీ ఆ ఎక్స్ట్రా 10 grams మీరు యాడ్ చేసింది కూడా డిజాల్వ్ అవుతుంది వేడి చేస్తే. ఓకేనా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు హీట్ దట్ సబ్స్టెన్స్
then that it can remain dissolved at a higher temperatures. Extra quantity also it can dissolve at higher temperatures. But once the temperature is cooled, once the solution is cooled, then the extra solute which is dissolved at higher temperature, but it recrystallizes out, బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఆ ఎక్స్ట్రాగా 10 గ్రామ్స్ ఏదైతే హై టెంపరేచర్ దగ్గర డిజాల్వ్ అయ్యిందో ఆ ఎక్స్ట్రా 10 గ్రామ్స్ కూల్ చేసిన తర్వాత ఇట్ క్రిస్టలైజెస్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. దట్ మీన్స్ ఇట్స్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ 30 గ్రామ్స్. 30 కాకుండా మనం 40 గ్రామ్స్ యాడ్ చేస్తాం. సో అలాంటప్పుడు ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇట్ క్రిస్టలైజెస్ అవుట్. ఓకే, బట్ అట్ హయ్యర్ టెంపరేచర్స్ దట్ రిమైన్స్ డిజాల్వ్డ్. బట్ వన్స్ ద సబ్స్టెన్స్ ఈజ్ కూల్డ్, again it crystallizes out. Such kind of solutions are called as what? Supersaturated solutions. Now let us see this question. కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్ వచ్చేసి ది సాల్యుబిలిటీ ఆఫ్ యూరియా ఇస్ 108 grams. Find the maximum amount of urea that can be dissolved in 225 ml of water at 20 degrees centigrade. At 20 degrees centigrade అని ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు సాల్యుబిలిటీ ఆఫ్ యూరియా వచ్చేసి 108 grams అంట. ఓకే, 108 grams సాల్యుబిలిటీ. 108 grams అంటే మీనింగ్ ఏంటి? 108 grams ఆఫ్ యూరియా కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ అని మీనింగ్, అంతే కదా. సాల్యుబిలిటీ 108 grams అంటే మీనింగ్ ఏంటంటే, సి గివెన్ సాల్యుబిలిటీ ఆఫ్ యూరియా ఈజ్ 108 grams. Okay, that means what? 108 grams urea is dissolved in, can be dissolved in 100 ml of water. Can be dissolved in, can be dissolved in 100 ml of water. ఓకే, సో ఇప్పుడు వాడు అడుగుతున్నది ఏంటి? ఫైండ్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ యూరియా దట్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ 225 ml ఆఫ్ వాటర్. సో 225 ml వాటర్ తీసుకుంటే యూరియాకి సాల్యుబిలిటీ ఎంత, ఎన్ని గ్రామ్స్ డిజాల్వ్ అవుతుంది? అర్థమవుతుందా? క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. మోల్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేయాలన్నమాట మీరు. ఓకే, సో చూసుకోండి. 100 ml వాటర్కి 108 grams డిజాల్వ్ అయితే 225 mlకి ఎంత డిజాల్వ్ అవుతుంది? సో క్రాస్ నెంబర్స్ని మల్టిప్లై చేసి మనం డివైడెడ్ బై థర్డ్ నెంబర్ చేయాలి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ వాట్? ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకున్నారు అనుకోండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 225 ఇంటూ 108/100 చేయాలన్నమాట. ఓకేనా? 225 ఇంటూ 108 by 100. సో 225 ఇంటూ 108 వచ్చేసి మనకి 27540 వస్తుంది. 27540 వస్తుంది. 27540/100 యాజ్ టీస్గా రాసుకుంటున్నాం. సో ఎనీథింగ్ బై 100 అంటే పాయింట్ వెనక నుంచి పాయింట్ 2 digitsకి బిఫోర్ పెట్టాలి. సో 275.40 grams 225 ml వాటర్లో ఎంత అమౌంట్ ఆఫ్ యూరియా డిజాల్వ్ అవుతుంది? 275.40 grams ఆఫ్ యూరియా కెన్ బి డిజాల్వ్డ్. సో కన్క్లూజన్ ఏం రాస్తారు? దేర్ఫోర్ 275.40 grams ఆఫ్ యూరియా కెన్ బి డిజాల్వ్డ్ ఇన్, ఓకేనా, కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ 225 ml ఆఫ్ వాటర్. ఓకే, 100 గ్రామ్స్కి ఇట్స్ సాల్యుబిలిటీ 108 అని చెప్తున్నాడు వాడు. 225 mlకి ఎంత సాల్యుబిలిటీ ఎంత? ఓకే, సో అలా క్యాల్కులేట్ చేయాలన్నమాట. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద అన్సాచురేటెడ్, సాచురేటెడ్ అండ్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ ఇఫ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ NaCl ఇన్ వాటర్ ఈజ్ 35.9 grams. సో సాల్యుబిలిటీ ఆఫ్ NaCl వాటర్లో ఎంత ఇచ్చాడు? 35.9 grams. అంటే ఏంటి? 100 ml ఆఫ్ వాటర్ తీసుకుంటే 35.9 grams ఆఫ్ సోడియం క్లోరైడ్ని మనం కంప్లీట్గా డిజాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ యాజ్ సాల్యుబిలిటీ. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ ఫౌండ్ టు హ్యావ్ 30 grams ఆఫ్ NaCl
per 100 ml ఆఫ్ వాటర్. అది ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ అవుతుంది అన్నది మనకి క్వశ్చన్ అనమాట. మనకు ఒక సొల్యూషన్ ఇచ్చాడు, ఆ సొల్యూషన్లో 30 grams NaClఏ డిజాల్వ్ అయి ఉన్నది అంటే అప్పుడు అది సాచురేటెడా, సూపర్ సాచురేటెడా, అన్సాచురేటెడా, అది మన క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి దాని కెపాసిటీ 35.9 grams, కానీ మనం ఎంత తీసుకున్నాం, 30 grams తీసుకున్నాం. ఓకేనా, ఆన్సర్ ఏంటి, సాల్యుబిలిటీ. అండ్ సాల్యుబిలిటీ అంటే కెపాసిటీ అనమాట. సాల్యుబిలిటీ ఏమో 35.9 grams. ఓకే, టేకెన్ ఈజ్ 30 grams only. Means what? It is less than the solubility value. So if the quantity of the substance which is taken is less than the solubility value, 30 is less than 35.9. So it is what? Unsaturated solution అనమాట. అంటే ఇంకా ఇది 5.9 grams డిజాల్వ్ చేయగలదు. సో ఇట్ ఈస్ అన్సాచురేటెడ్ అనమాట. అలాగే ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, మనకు కెపాసిటీ ఏమో 35.9 grams, కానీ అక్కడ ఎంత ఇచ్చాడు, 36.2 grams ఆఫ్ సోడియం క్లోరైడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ అని ఇచ్చాడు. అంటే దాని యాక్చువల్ సాల్యుబిలిటీ వచ్చేసి 35.9 grams. ఓకేనా, బట్ టేకెన్ ఈజ్ వాట్, టేకెన్ క్వాంటిటీ ఈజ్ 36.2 grams. దట్ మీన్స్ taken amount is greater than 36.2 is greater than 35.9, means it is super saturated solution. Okay na, super saturated solution means what, which can able to dissolve more amount of solute than the required for saturation. Saturation కన్నా ఎక్కువ క్వాంటిటీ డిజాల్వ్ చేసుకోగలిగితే you call it as what, super saturated solution. సో 36.2 grams ఉంది అంటే ఎక్కువ క్వాంటిటీ ఉంది దాన్ రిక్వైర్డ్ ఫర్ సాచురేషన్. సో సాచురేషన్ కన్నా ఎప్పుడైతే ఎక్కువ ఉందో దాన్ని మనం ఏమంటాం, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. బట్ దిస్ ఈస్ మేడ్ టు డిజాల్వ్ ఓన్లీ అట్ హయ్యర్ టెంపరేచర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గివెన్ సాల్యుబిలిటీ ఆఫ్ గ్లూకోజ్ ఇస్ 375 grams. ఓకే, దెన్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ టు డిజాల్వ్ 50 grams ఆఫ్ గ్లూకోజ్. సో 50 grams గ్లూకోజ్ని డిజాల్వ్ చేయడానికి ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ కావాలి, అది క్వశ్చన్ అనమాట. ఓకే, క్వశ్చన్ కరెక్ట్గా అర్థమైంది కదా. సో సొల్యూషన్ చూడండి, సాల్యుబిలిటీ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ 375 grams అని ఇచ్చాడు. సాల్యుబిలిటీ ఆఫ్ గ్లూకోజ్ ఎంత ఇచ్చాడు మనకి, 375 grams అని ఇచ్చాడు. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, 375 grams గ్లూకోజ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. ఓకే, అదే కదా మీనింగ్. సో ఇప్పుడు వాడేంటి అడుగుతున్నాడంటే 50 grams గ్లూకోజ్ తీసుకుంటే ఎంత వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, మనం దీన్ని ఎక్స్ అనుకుంటే, సో క్రాస్ మల్టిప్లై 50 × 100/375. ఓకే, సో సొల్యూషన్ ఎక్స్ వచ్చేసి 50 × 100/375 చేయాలి. ఓకే, సో 5000/375. సో ఇది మనం 25 టేబుల్లో కట్ చేసుకున్నాం అనుకోండి, 25 2s are, సో 200/375 25 టేబుల్లో కట్ చేస్తే 25 1s are 25, 7 - 5 2, 3 - 1, 3 - 2 1, సో 125 అంటే 25 5s are, సో ఇక్కడ 15 అవుతుంది. మళ్ళీ దీన్ని 5 టేబుల్లో మనం కట్ చేయొచ్చు. 5 4s are అంటే 40/15 అంటే 5 3s are, సో 40/3 40/3 చేసుకుంటే 3 1s are 3, 3 13s are, 3 3s are 9, సో 13.33 వస్తుంది అనమాట. సో 13.33 grams కెన్ బి, సారీ గ్రామ్స్ కాదు, వాల్యూమ్. గ్రామ్స్ కాదు ఇక్కడ, వాల్యూమ్ కాబట్టి ml. ఓకేనా, ml. సో in 50 grams of urea can be dissolved in what? 50 grams of urea can be dissolved in
100 in how much ml of water? 13.33 ml of water. Okay, so volume of water in which 50 grams of glucose can be dissolved. 50 grams of glucose can be dissolved. 50 grams of glucose can be dissolved is 13.33 ml. Okay, so like this kind of questions they are going to ask in the exam. Solubility అనేది మీకు క్లారిటీగా వస్తే వాడు ఇచ్చిన అమౌంట్ అనేది 100 ml వాటర్లో సాల్యుబుల్ అయినట్టు మీనింగ్ అనమాట. ఓకే, సో 375 గ్రామ్స్ అనేది సాల్యుబిలిటీ అయితే దానికి మీనింగ్ ఏంటంటే 375 గ్రామ్స్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ అని మీనింగ్. సో ఇప్పుడు 50 గ్రామ్స్ ఎంత వాటర్లో డిజాల్వ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో క్రాస్ మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు సాల్యుబిలిటీ మీద, సూపర్ సాచురేటెడ్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్ వీటి మీద ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. సో ప్లీజ్ కైండ్లీ ఫాలో. నోట్స్ అనేది కంటిన్యూస్గా రాసుకుంటూ ఫాలో అవ్వండి. సో దట్ ఇట్ విల్ బీ వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిల్డ్రన్. బాయ్.